తనపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని అనపర్తి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. అనపర్తిలో దళిత నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన కూటమి అధికారంలోకి వస్తే దళితులపై దాడులు పెరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అనేక మంది దళితులపై దాడులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. దళితులకు న్యాయం చేసేది కూటమి మాత్రమేనని హామీ ఇచ్చారు. క్రైస్తవులపై సీఎం జగన్ ఎన్ని దాడులు చేయించారో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని నల్లమిల్లి స్పష్టం చేశారు. ఎవరు దళిత వ్యతిరేక సూర్యనారాయణ రెడ్డి గారు జోషిబాబు గారి పట్ల ఎంత దారుణంగా వ్యవహరించారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మరో ఉదాహరణ విజయరావు గారు పార్టీలో తిరుగుతున్నారని వారి భార్యని అంగన్వాడీ టీచర్గా తొలగించేసిన గనుడు సూర్యనారాయణ రెడ్డి గారు. అదేవిధంగా పెద్దాడ ఎంపీటీసీ సభ్యులుగా నామినేషన్ వేయడానికి సాంబత్తుల భాగ్యలక్ష్మి తెలుగుదేశం పార్టీ తరఫున ఆవిడ నామినేషన్ వేయడానికి ప్రిపేర్ అయితే ఆవిడ నామినేషన్ వేయకూడదని వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఆమె ఇల్లు చుట్టుముట్టారు. పెద్దాళ్ళు నేను అనపర్తిలో ఉన్న వ్యక్తికి నాకు సమాచారం అందుకుని నేను ఆ గ్రామానికి వెళ్ళి వారింటికి వెళ్ళి ఆమె నా కారు ఎక్కించుకొని నామినేషన్ వేయడానికి తీసుకెళ్తే పెదపూడి మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా నా కారు ఆపి 200 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నా కారు అడ్డగించి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు.